నితిన్ జైరామ్ గడ్కరీ భారతదేశంలో ఇప్పుడున్న ప్రముఖ రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారని గడ్కరీకి ప్రజల్లో మంచి గుర్తింపుంది. గడ్కరీ ఒక క్లీన్ పొలిటీషియన్ అని ప్రశంసించేవారు ఉన్నారు. తనకన్నా ఎక్కువ గుర్తింపు వస్తోందని గడ్కరీని మోడీ కట్ చేస్తున్నారనేవారు ఉన్నారు. నితిన్ గడ్కరీ జీవితం గురించి, మోడీతో ఆయనకున్న విభేదాల గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది. ఆ విషయాలతో పాటు ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన నితిన్ గడ్కరీ బీజేపీలో కీలక నేతగా ఎలా ఎదిగారు, పార్టీలకు అతీతంగా ఆయన్ని అందరూ ఎందుకు అందరి బంధువుగా చూస్తూ ఉంటారు, వ్యాపార ప్రపంచంలో ఆయనకున్న కనెక్షన్స్ ఏంటి వంటి విషయాలను ఈ రోజు నేను మీకు చెబుతాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఎఫర్ట్స్కి జస్ట్ లైక్ చేయండి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1957 మే 27న జన్మించారు నితిన్ గడ్కరీ. వారిది దేశాస్థ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి పేరు జైరామ్, తల్లి పేరు భానుమతి. గడ్కరీ జీవితంలో తల్లి ప్రభావం చాలా ఎక్కువ. భారతీయ జనసంఘ్లో ఆమె ఒక కార్యకర్త. 5 ఏళ్ల గడ్కరీని తనతో పాటు పార్టీ సభలకు తీసుకువెళ్లేవారు. పని మీద అంకిత భావం, సాయం చేసే గుణాలను తల్లి నుంచి గడ్కరీ నేర్చుకున్నారు. తనకిబ్బంది కలిగినా పర్లేదు, సాయం కోసం వచ్చిన వారిని వెనక్కి పంపకూడదన్నది ఆమె స్వభావం. అలా గడ్కరీ బాల్యం గడిచింది. ప్రధాని నరేంద్ర మోదీలాగే నితిన్ గడ్కరీకి కూడా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కనెక్షన్స్ ఉన్నాయి. తులసిబాగ్లో ప్రతిరోజు సాయంత్రం జరిగే ఆర్ఎస్ఎస్ శాఖా సమావేశాలకు ఆయన వెళ్లేవారు. గడ్కరీ పుట్టింది, పెరిగింది ఆర్ఎస్ఎస్ కల్చర్లోనే అని ఆయన చిన్ననాటి స్నేహితులు చెబుతూ ఉంటారు. నాగ్పూర్లోని జిఎస్ కాలేజ్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్లో చదువు పూర్తయిన తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీలో లా చేశారు గడ్కరీ. కానీ ఆయనకు చిన్న వయసు నుంచే పొలిటికల్ యాక్టివిటీస్ మీద ఆసక్తి ఎక్కువ. అందుకే ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ వింగ్ ఏబీవీపీలో చేరారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ చేసిన పోరాటంతో దేశంలో పరిస్థితులు మారిపోయాయి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో గడ్కరీ కూడా ఉన్నారు. 1977లో ఎమర్జెన్సీ ముగిసిన అనంతరం నాగ్పూర్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేసి కేవలం 6 ఓట్ల తేడాతో ఓడిపోయారు గడ్కరీ. ఇక 1980లో బీజేపీ ఆవిర్భవించిన అనంతరం ఆ పార్టీ యూత్ వింగ్ భారతీయ జనతా యువ మోర్చాలో చేరారు గడ్కరీ. నాగ్పూర్ యూనిట్కి ప్రెసిడెంట్ అయ్యారు. దీనితో పాటు స్నేహితుడితో కలిసి ఫర్నిచర్ షాప్ నడిపేవారు. ఆ సమయంలో ఆయనకు బిజినెస్ కనెక్షన్స్ పెరిగాయి. 1984లో కాంచన్తో గడ్కరీకి వివాహమైంది. కాంగ్రెస్ డామినెన్స్ అధికంగా ఉన్న 1985లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్పూర్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు నితిన్ గడ్కరీ. బీజేపీకి ఆ ప్రాంతంలో పట్టు లేదు. పైగా అనాదిగా అది దళితులు, ఓబీసీ నేతల కంచుకోట. అందుకే నాటి ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఈ ఓటమి ఆయన్ని చాలా ప్రభావితం చేసింది. ఎంతలా అంటే ఇప్పటి వరకు ఆయన మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. నితిన్ గడ్కరీ రాజకీయ ప్రస్థానం 1987లో కీలక మలుపు తిరిగింది. ఆయన మెంటర్, ప్రస్తుత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ రావు ఫడ్నవీస్ బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మరణించారు. ఆ సీట్లో గడ్కరీని పార్టీ నిలబెట్టింది. 1989లో 31 ఏళ్ల వయసులో నాగ్పూర్ డివిజన్ నుంచి గెలిచి యంగెస్ట్ మెంబర్ ఇన్ మహారాష్ట్ర అప్పర్ హౌస్గా నిలిచారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడారు. 4 సార్లు ఎమ్మెల్సీ కోటాలోనే పోటీ చేసి గెలిచారు. 2014 వరకు ఇదే కొనసాగింది. ఎమ్మెల్సీ సమావేశాలను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ తన పనితీరుతో పార్టీకి గడ్కరీ చాలా ఉపయోగపడ్డారు. ఆ సమయంలోనే మహారాష్ట్రలో అప్పటి కాంగ్రెస్ కీలక నేత శరద్ పవార్ని చూసి గడ్కరీ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఆయన స్టైల్ని అనుసరించేందుకు ప్రయత్నించారు. ఆ కాలంలో మహారాష్ట్ర ఓటర్లకు బ్రాహ్మణ నేతలంటే పడేది కాదు. అది పేష్వాల పాలన నుంచి వస్తోంది. ఇది నితిన్ గడ్కరీ ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. బీజేపీ స్టేట్ యూనిట్కి జనరల్ సెక్రటరీగా ఎంపికైనప్పటికీ గడ్కరీకి రాజకీయాల్లో ఎదురు దెబ్బ తప్పలేదు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రమోద్ మహాజన్ గడ్కరీకి చెక్ పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఫలితంగా నాగ్పూర్, విదర్భపై గడ్కరీ పట్టు తగ్గుతూ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే 1995లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్కి షాక్ ఇస్తూ, అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ శివసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దీనికి చాలా వరకు క్రెడిట్స్ మహాజన్కే దక్కుతాయి. అందుకు తగ్గట్టుగానే పార్టీలో ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ సమయంలో నాగ్పూర్, విదర్భ ప్రాంతాల్లో కష్టపడి పనిచేసిన గడ్కరీకి తగిన గుర్తింపు దక్కలేదు. బీజేపీలో కీలకంగా ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. నిన్నెప్పటికీ మంత్రి అవ్వనివ్వను అని ప్రమోద్ మహాజన్ గడ్కరీతో అనేవారని అప్పట్లో వార్తలొచ్చేవి. సరిగ్గా అదే సమయానికి సీన్లోకి ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడేమో గానీ అప్పట్లో బీజేపీపై ఆర్ఎస్ఎస్కి చాలా పట్టుండేది.
పైగా కూటమి వల్ల బీజేపీకి నష్టం జరిగిందని, ఇందుకు కారణం ప్రమోద్ మహాజన్ అని భావించింది. అందుకే ఆయనకు పోటీగా నితిన్ గడ్కరీని ఎలివేట్ చేయడం మొదలుపెట్టింది. ఆర్ఎస్ఎస్ ఒక్కసారి ఫిక్స్ అయితే అనుకున్న పని సాధిస్తుందంటారు. మహాజన్తో పాటు ఎంతమంది ఎదిరించినా గడ్కరీని ఆర్ఎస్ఎస్ ఎలివేట్ చేస్తూ వచ్చింది. ఇందుకోసం అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ మద్దతు తీసుకుంది. అలా 1996లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టారు నితిన్ గడ్కరీ. వాస్తవానికి ఈ మినిస్ట్రీ తీసుకోవడం గడ్కరీకి ఇష్టం లేదు. పీడబ్ల్యూడీపై అప్పటికే కరప్టెడ్, ఇన్ఎఫిషియంట్ అని ముద్ర ఉంది. కానీ తనకిచ్చిన బాధ్యతలను ఆయన విస్మరించలేదు. మొత్తం మహారాష్ట్ర తన వైపు చూసే విధంగా పనిచేశారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే మా ఎఫర్ట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు టాపిక్. ముంబైలో 55 ఫ్లైఓవర్స్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే పనులను కొనసాగించాలని బీజేపీ శివసేన ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరీ ముఖ్యంగా ఈ ఎక్స్ప్రెస్ వే పేపర్ మీద పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఎదురయ్యేవి. రోడ్లు వేయాలంటే ప్రజలను ఒప్పించాలి, దీనితో పాటు నిధుల కొరత కూడా ఉండేది. కానీ గడ్కరీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ వేని శరవేగంగా నిర్మించారు. ఇంటిగ్రిటీ, విల్ పవర్తో ఎన్ని సమస్యలనైనా ఎదిరించవచ్చునని ఆయన అంటూ ఉంటారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వానికి 4,000 కోట్ల నిధులు కావాల్సి వచ్చింది. కానీ అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంత ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చేవి కాదు. ఆ సమయంలోనే తాను చూసిన మలేషియా మోడల్ని ఇండియాలో అమలు చేశారు నితిన్ గడ్కరీ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు నిర్మించారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మెథడ్తో ప్రాజెక్ట్ నిర్మించిన సంస్థలకు కన్సెషన్స్ ఇచ్చి ప్రోత్సహించారు. అయితే ఎక్స్ప్రెస్ వేని కట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ 3,200 కోట్లు ఆఫర్ చేశారని, కానీ దాన్ని తిరస్కరించిన గడ్కరీ అప్పుడే కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఆ బాధ్యతలను అప్పగించారని అంటూ ఉంటారు. ప్రభుత్వ పూచికత్తుతో చాలా తక్కువ లోన్కే నిధులు తీసుకుని పనిని మొదలుపెట్టింది రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికి క్రెడిట్స్ గడ్కరీకే దక్కుతాయి. అయితే అంబానీలకు ప్రమోద్ మహాజన్ సన్నిహితంగా ఉండేవారని, రిలయన్స్కా ప్రాజెక్ట్ని ఇచ్చేందుకు చాలా ప్రయత్నించారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కానీ గడ్కరీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ పూర్తి ఎపిసోడ్పై తన ఇండియా ఎస్పైర్స్ బుక్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు గడ్కరీ. మార్కెట్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి 14,000 గ్రామాల్లో రోడ్లు నిర్మించానని గర్వంగా చెప్పుకున్నారు. పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్నప్పుడు నాగ్పూర్పై తన పట్టును మరింత పెంచుకున్నారు నితిన్ గడ్కరీ. ఆ సమయంలో నగరంలో 4-5 ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉండేవి. ప్రతివారం అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించేవారు. నాగ్పూర్ వాసులకు ఆయనపై గౌరవం మరింత పెరిగింది. గడ్కరీ పనితీరును చూసి ఇంప్రెస్ అయిన బాల్ ఠాక్రే ఆయన్ని రోడ్ కారీ అని పిలిచేవారు. అటు మహారాష్ట్ర రాజకీయాల్లోకి నితిన్ గడ్కరీ ఒక ఆల్రౌండర్గా ఎదిగారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కనెక్షన్స్ పెరిగాయి. విపక్ష పార్టీల నేతలతోనూ సన్నిహితంగా ఉండేవారు. నువ్వు నన్ను చూసుకో, నేను నిన్ను చూసుకుంటాను అనే ఎకోసిస్టంలో తన వంతు పాత్ర పోషించారు. బీజేపీలో అంతర్గత పోరును అణచివేసేందుకు పార్టీ ప్రత్యర్థుల సాయం తీసుకున్నారని కూడా ఆయనపై విమర్శలొచ్చేవి. అదే సమయంలో నాగ్పూర్లో సొంత పార్టీని ఓడించేందుకు ఎందరో కాంగ్రెస్ నేతలు నితిన్ గడ్కరీతో కలిసి పనిచేశారని ఆరోపణలున్నాయి. ఇలా అటు వ్యాపార ప్రపంచం, ఇటు రాజకీయ ప్రపంచంలో నితిన్ గడ్కరీ అందరి బంధువుగా ఎదిగారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి ఓడిపోయింది. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో గడ్కరీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యారు. అదే సమయంలో శరద్ పవార్ని అనుసరించిన గడ్కరీ కోఆపరేటివ్ బ్యాంక్స్, సొసైటీస్ పై తన పట్టును పెంచుకున్నారు. ఇలాంటి సంస్థలు వ్యాపారాలకు క్రెడిట్స్ ని ఇస్తూ ఉంటాయి. ఈ క్రెడిట్స్ తీసుకునేవారు చాలా మంది స్థానిక నేతలే ఉంటారు. మరోవైపు పీడబ్ల్యూడీ మంత్రిగా తాను చేసిన పనికి ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గ్రామాలను కనెక్ట్ చేస్తూ రోడ్ యాక్సెసిబిలిటీని పెంచే విధంగా 2000లో ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు అప్పటి ప్రధాని వాజ్పేయి. ఆ నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ కమిటీకి గడ్కరీని చైర్మన్ చేశారు. అటు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విఫలమైంది. ఫలితంగా మహాజన్ని తప్పించిన అద్వానీ గడ్కరీని బీజేపీ స్టేట్ హెడ్గా నియమించారు. కానీ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ ప్రదర్శన దారుణంగా మారింది. 2004తో పాటు 2009లో 2 చోట్ల బీజేపీ ఓటమిని చూసింది. కేంద్రంలో అద్వానీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ కార్యకలాపాలను అద్వానీ అడ్డుకుంటున్నారని ఆర్ఎస్ఎస్ భావించింది. ఆర్ఎస్ఎస్ ఎక్కువగా జోక్యం చేసుకుంటోందని అద్వానీ ఫ్యాక్షన్ భావించడం మొదలుపెట్టింది. 2 వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ సమయంలో 2009లో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న మోహన్ భగవత్ బీజేపీపై ప్రత్యక్షంగానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. బీజేపీ లీడర్షిప్ లో మార్పులు రావాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్న ప్రశ్నపై ఉత్కంఠ మొదలైంది.
అద్వానీ శిష్యులుగా పేరున్న అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, నరేంద్ర మోడీలు అధ్యక్ష రేసులో ఉన్నట్టు వార్తలొచ్చాయి. కానీ గుజరాత్ ని విడిచి ఢిల్లీకి వెళ్లేందుకు మోడీ ఇష్టపడలేదు. మరో ముగ్గురులో ఒకరికి ఆ పదవి దక్కడం ఖాయంగా భావించిన సమయంలో ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలనేది పార్టీ ఇష్టం. కానీ ఈ నలుగురికి మించి మరో ఆప్షన్ ని బీజేపీ వెతుక్కోవాలి అని 2009 ఆగస్టులో కామెంట్స్ చేశారు మోహన్ భగవత్. నవంబర్ నాటికి తెరపైకి గడ్కరీ పేరొచ్చింది. అటు ఆర్ఎస్ఎస్ కి, ఇటు అద్వానీకి గడ్కరీ ప్రియ శిష్యుడు. గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడైతే ఆయన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చని అద్వానీ భావించినట్టు అప్పట్లో పుకార్లొచ్చాయి. ఏది ఏమైనా 2009 డిసెంబర్లో 52 ఏళ్ల వయస్సులో బీజేపీకి యంగెస్ట్ ప్రెసిడెంట్ అయ్యారు నితిన్ గడ్కరీ. ఆ తర్వాత కొన్ని వారాలకే జార్ఖండ్ ముక్తి మోర్చాతో కూటమిని ఏర్పాటు చేసింది బీజేపీ. దీనిపై అప్పట్లో చాలా విమర్శలొచ్చాయి. అప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎంఎం నేత సుబు సోరెన్తో మైత్రి ఏర్పాటు చేసుకోవడం బీజేపీలో చాలా మంది సీనియర్లకు నచ్చలేదు. కానీ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్ కు ఎలాగైనా అధికారం రానివ్వకుండా చూసుకోవాలని ఆర్ఎస్ఎస్ చెబితేనే గడ్కరీ పొత్తుకు ఒప్పుకున్నట్టు అనంతర కాలంలో బయటపడింది. కానీ గడ్కరీకి ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేకపోవడం, విపక్షాలతో సహా అన్ని పార్టీల వారికి అందరి బంధువుగా ఉన్న గడ్కరీపై బీజేపీలో అసంతృప్తి పెరిగింది. కానీ ఎవ్వరూ ఒక్క మాట మాట్లాడలేదు. కారణం మోహన్ భగవత్. నేను గడ్కరీ పనిని చూశాను. ఫ్రీ అండ్ ఫ్రాంక్ మనిషి, మొహమాట పడకుండా పని పూర్తి చేస్తాడు అని వెనకేసుకొచ్చారు. గడ్కరీ అధ్యక్షతన బీజేపీలో పలు ఆసక్తికర మార్పులు కనిపించాయి. సభలు, సమావేశాలంటే అప్పటి వరకు 5 స్టార్ హోటల్స్ లేదా పార్టీ ఆఫీసుల్లో ఉండే నేతలు గడ్కరీ పెట్టిన రూల్స్తో సభలకు సమీపంలోని టెంట్స్లో గడిపేవారు. నేతలు, ప్రజలు సమానమే అని మెసేజ్ వెళ్ళింది. రెస్పెక్ట్ కావాలంటే దాన్ని సంపాదించుకోవాలని సీనియర్లకు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. 2010లో తన పెద్ద కుమారుడి పెళ్లిని అత్యంత ఘనంగా నిర్వహించి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను సైతం షాక్ కి గురి చేశారు గడ్కరీ. నాగ్పూర్ పరిసర ప్రాంతాల్లోని ప్రతి వార్డులో కనీసం 1000 వెడ్డింగ్ కార్డులను పంచిపెట్టారు. 1.36 లక్షల మంది నాగ్పూర్ ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందాయి. మరో 76,000 వెడ్డింగ్ కార్డులు ఇతర ప్రాంతాల్లో పంచిపెట్టారు. ఇందుకోసం బీజేపీ వార్డు ఇన్ఛార్జ్లను విపరీతంగా వాడుకున్నారు. ఇదొకటే కాదు, 2012లో చిన్న కుమారుడి పెళ్లి, 2016లో కూతురి పెళ్లిని సైతం ఇంతే ఘనంగా నిర్వహించారు. 2011 సమయంలో నరేంద్ర మోడీతో నితిన్ గడ్కరీ విభేదాలు తొలిసారి బయటకు వచ్చినట్టు చెబుతూ ఉంటారు. నరేంద్ర మోడీ శత్రువుగా భావించే సంజయ్ జోషిని యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ కోఆర్డినేటర్గా నియమించారు గడ్కరీ. పైగా యూపీలో మోడీ ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదని గడ్కరీ అభిప్రాయపడేవారు. ఇది మోడీకే కాదు, చాలా మంది బీజేపీ నేతలకు కూడా నచ్చలేదు. 2012లో బీజేపీ వెటరన్ ఎస్ఎస్ అహ్లువాలియా రాజ్యసభ సీటు ఖాళీ అయింది. మళ్లీ ఆ సీటు తనదే అని ఆయన భావించారు. కానీ అందరినీ షాక్ కి గురి చేస్తూ తన స్నేహితుడు అంశుమాన్ మిశ్రాకి మద్దతిచ్చారు గడ్కరీ. ఈ విషయంపై అరుణ్ జైట్లీ సహా ఇతర కీలక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తమకు వాల్యూ లేదని అభిప్రాయపడ్డారు. ఇది గడ్కరీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2012లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. సంజయ్ జోషిని తప్పిస్తే కానీ ముంబైలో జరిగే బీజేపీ జాతీయ సమావేశానికి హాజరవ్వనని మోడీ తేల్చి చెప్పారు. జోషి రాజీనామా చేయక తప్పలేదు. ప్రెషర్కి గడ్కరీ తలొగ్గాల్సొచ్చింది. ఈ విధంగా పార్టీలో తన స్థానాన్ని గడ్కరీకి చెప్పకనే చెప్పారు మోడీ. ఆ తర్వాత గడ్కరీ చుట్టూ వివాదాలు పెరిగిపోయాయి. అందరి బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ గడ్కరీ తప్పు చేసిన ప్రత్యర్థి పార్టీ నేతలకు కూడా సపోర్ట్ చేస్తున్నారని, అది ఆయన సొంత ప్రయోజనాల కోసమే అని రూమర్స్ మొదలయ్యాయి. ఇక మహారాష్ట్రలోని ఎన్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం డ్యాం నిర్మిస్తామని ప్రజల నుంచి తీసుకున్న 100 ఎకరాల వ్యవసాయ భూమిని గడ్కరీ వ్యాపారాలకు అమ్మేస్తున్నాయని అప్పటి సామాజిక కార్యకర్త, నేటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తన వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీని గడ్కరీ వాడుకుంటున్నారని ఆరోపించారు. అదే సమయంలో పూర్తి గ్రూప్ వివాదం తెరపైకొచ్చింది. ఇది గడ్కరీ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది. పూర్తి గ్రూప్ ని గడ్కరీ స్థాపించారు. ఇందులో చాలా వ్యాపారాలుండేవి. అయితే 2000లో మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా కోఆపరేటివ్లు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ గ్రూప్కి కోట్లాది రూపాయలు అప్పుగా ఇచ్చాయి. కాగా ఆ మధ్యవర్తిత్వ సంస్థలన్నీ షెల్ కంపెనీలని తేలింది. వీటిల్లో 5 కంపెనీలకు గడ్కరీ డ్రైవర్, డైరెక్టర్గా ఉన్నారు. ఇది తీవ్ర దుమారానికి తెరతీసింది. అక్రమంగా డబ్బులు పంపిణీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. తానెలాంటి తప్పు చేయలేదని చెబుతూ వచ్చారు గడ్కరీ. ఇదంతా నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై ప్రభావం చూపించింది. 2013లో ఆయన్ని బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నుకుంటున్న సమయంలో ముంబైలోని పూర్తి గ్రూప్ పై ఐటీ దాడులు జరిగాయి. ఇది బీజేపీ క్యాడర్లో ప్రకంపనలు సృష్టించింది. మేము ఎన్నికల్లో గెలిచాక సోనియా, చిదంబరం మీ వెనక ఉండరు అని ఐటీ అధికారులను గడ్కరీ స్వయంగా హెచ్చరించారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీనియర్ నేతలందరూ గడ్కరీని కలిసి పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరారు. ఆయన ఒప్పుకున్నారు.
అయితే ఈ పూర్తి వివాదాన్ని మోడీ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారన్న థియరీస్ కూడా ఉన్నాయి. బీజేపీ అధ్యక్ష పదవిలో గడ్కరీ ఉంటే తాను ప్రధాన అభ్యర్థి అవ్వలేనని భావించిన మోడీ గుజరాత్ నుంచే ఆయనపై వ్యతిరేకతను ప్రారంభించినట్టు, అది పార్టీ మొత్తానికి వ్యాపించినట్టు చెబుతూ ఉంటారు. పైగా ఆ సమయంలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు గడ్కరీని మోడీ తన రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వలేదని టాక్ నడిచింది. మరోవైపు గడ్కరీ వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య వివాదం మరింత ముదిరింది. పార్టీకి గడ్కరీ ఓ తలనొప్పిగా మారారని అద్వానీతో పాటు ఢిల్లీలోని ఆయన సన్నిహిత నేతలు అభిప్రాయపడడం మొదలుపెట్టారు. సీన్లోకి మోడీ ఎంట్రీ ఇవ్వడంతో గడ్కరీని పీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేయాలన్న ఆర్ఎస్ఎస్ కలలకు బ్రేక్ పడింది. ఈ పరిస్థితుల మధ్య 2013లో ఢిల్లీని విడిచి నాగ్పూర్ వెళ్లిపోయారు గడ్కరీ. మోడీ గుజరాత్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. వాస్తవానికి తాను ప్రధాని అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదని గడ్కరీ చెబుతూ ఉంటారు. కానీ 2014 సమయంలో ప్రధాని పదవిపై ఆయనకు ఆసక్తి ఉండేదని పలు నివేదికలు చెబుతున్నాయి. వెయిట్ కంట్రోల్ సర్జరీ చేయించుకోవడం, పదే పదే టీవీలకు ఇంటర్వ్యూ ఇవ్వడం, నాగ్పూర్ లోక్సభ సీటును ఎన్నికలకు రెడీ చేయడం వంటి విషయాలను వార్తా సంస్థలు ఉదాహరణగా చూపించాయి. ఫ్రెండ్స్, వీడియో లెంత్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. గడ్కరీ నాగ్పూర్ వెళ్లిన తర్వాత ఏం జరిగింది, మోడీ క్యాబినెట్లో ఆయన ఎంపీ ఎలా అయ్యారు, ఆ తర్వాత హైవే మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు, మోడీ గడ్కరీ మధ్య ఇప్పటికీ వివాదాలున్నాయా వంటి వివరాలను చెబుతూ త్వరలోనే ఇంకో వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నితిన్ గడ్కరీ బయోపిక్ మీద రూపొందిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. More videos coming up. Stay tuned.